ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదినం. ఈరోజు శ్రీ మహావిష్ణువు వారి అంశాలన్నీ దేవాలయాల్లోనూ కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని చెప్పి అందరూ కూడా చెప్తా ఉంటారు. ఆ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం వల్ల అమోఘమైనటువంటి మోక్షం ప్రాప్తిస్తుందని ఒక విశ్వసనీయత కలిగినటువంటి హిందూ భక్తులందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలోనూ వివిధ దేశాలలో ఉన్నటువంటి హిందూ దేవాలయాల్లో కూడా ఈ రోజు లక్షలాదిగా భక్తులు ఉదయం 4 గంటల నుంచే క్యూలలో నిలబడి స్వామివారి దర్శనానికి మరి అందరూ కూడా రావటం నిజంగా ఈ హిందూ సమాజం తీసుకుంటున్నటువంటి అనేకమైనటువంటి చర్యల్లో భాగంగా మరి ఈనాడు హిందూ సమాజాన్ని కాపాడటానికి మరి ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వము పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ఏ ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా కూడా పూర్తిగా ప్రజలకు భక్తులకు సేవా కార్యక్రమాలను అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి పరిపాలనతో పోల్చినట్లయితే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు గత జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఉండే మా హిందూ మతాన్ని అనేక విధాలుగా కించపరిచినటువంటి వ్యక్తి అతను. కానీ ఈ రోజున మరి ఈ భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీల యొక్క ఈ కూటమి ప్రభుత్వంలో భక్తులందరూ కూడా చాలా ఆనందంగా ఉంటున్నారు. ప్రతి దేవాలయంలో కూడా భక్తులకు కావాల్సిన వసతి సౌకర్యాలన్నీ ఏర్పాటు అయ్యేటట్టుగా అటు యాజమాన్యాలు, ధర్మకర్తల మండళ్లు అన్ని కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తూ భక్తులకు అన్ని రకాలుగా సదుపాయాలు క్రియేట్ చేయడం చూస్తూ ఉంటే రౌతు ఎలా నడిపితే గుర్రం అలా నడుస్తుంది అనే దానికి నిదర్శనమే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క ముఖ్యోద్దేశము సర్వజనుల శ్రేయస్సే ఆయన జీవిత ధ్యేయంగా ఈనాడు పనిచేస్తున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఇంకా కూడా బాగా అన్ని ప్రజలకు అనుకూలంగా ఉండేలాగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు దైవభక్తిని కూడా పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాలు నడుస్తాయని తెలియజేస్తారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వరపురంలో వేయించేసినటువంటి శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కంచికామకోటి పీఠోత్సవం వారి పరిధిలో ఉంటుంది. ఈ దేవాలయంలో ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాత్రి 2 గంటలకు పంచామృత అభిషేకం జరిగింది. తెల్లవారుజామున 4 గంటలకి స్వామివారికి అర్చనా కైంకర్యములు, అలంకారములు పూర్తి చేసుకుని, నివేదనలు పూర్తి చేసుకుని 4 గంటలకు ఉత్తర దర్శనం ఇవ్వడం జరిగింది. భక్తులు అలాగా విశేష అలంకారాలని తిలకిస్తూ పారదర్శకులు అయినారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా విజయవాడలోని బందర్ రోడ్లో లబ్బిపేట వెంకటేశ్వర స్వామి గుడిలో వేలాది మంది భక్తులు దేవుణ్ణి దర్శించుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాకుండా హిందువులందరూ కూడా ముక్కోటి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామిని ప్రతి టెంపుల్లో కూడా పూజా కార్యక్రమం చేయటం, ఈ ఏకాదశి రోజు మంచి జరగాలని ఒక ఆలోచనతో అందరూ కూడా ఈ దర్శించుకోవటం చాలా సంతోషం. ఈరోజు మేము వెంకటేశ్వర స్వామి గారిని దర్శించడం జరిగింది.